ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్, అందుకే వచ్చి చూశాను. ఫస్ట్ 20 minutes మిస్ అయ్యాను అనుకున్నా, వెళ్ళిపోదాం అనుకున్నా, బట్ లక్కీలీ వి గాట్ టికెట్స్ అని మేము లోపలికి వెళ్ళాము, మూవీ చూశాను. ఇంటర్వెల్ ముందు కొంచెం బాగానే ఉంది, తర్వాత నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోయింది అంతే. యాక్షన్ సీన్స్ ఓ మై గాడ్ చెప్పక్కర్లేదండి. ప్రభాస్ గురించి మీకు తెలిసిందే, మామూలుగా కాదు. అసలు సీట్లో నుంచి ఎగరాలంటే మాకు స్పేస్ లేదు కాబట్టి ఎగరలేదు, లేకపోతే ప్రభాస్ది అంటే బాడీ ఏమంటారు షర్ట్స్ తీయటం బాగుంది, నాకు నచ్చింది. యాక్చువల్లీ బాహుబలి తర్వాత నుంచే కదా, తర్వాత అంటే మై గాడ్ అది మాత్రం సూపర్ అసలు. అన్ని ఫైట్ సీన్స్ అయితే మైండ్ బ్లోయింగ్, అసలు నాకైతే తెలియట్లేదు ఇప్పటికీ, ఇంకా అక్కడే ఉన్నాను. లేదు లేదు అంతేం లేదు, కేజీఎఫ్ ఆల్రెడీ చూసాం కాబట్టి ఇది తెలియట్లేదు మనకి. మేబీ ముందు వస్తే కనుక సల్లార్ ముందే వస్తే కనుక మేబీ క్లిక్ అవ్వచ్చు. పార్ట్ 2 వెయిటింగ్ యాక్చువల్లీ. ట్విస్ట్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ యాక్చువల్లీ. ప్రభాస్ కోసం తర్వాత నెక్స్ట్ పార్ట్ వాడి కోసం వెయిటింగ్ యాక్చువల్లీ. అంతే. శృతి హాసన్ గారు ఏం లేదు, మేబీ సెకండ్ పార్ట్లో ఉండొచ్చేమో అంతే. నేను ఫస్ట్ 20 minutes మిస్ అయ్యా, తర్వాత నుంచి బాగానే ఉంది. ఆ బీజిఎం బ్యాక్గ్రౌండ్ చంపేశాడండి నిజంగా, అసలు కేజీఎఫ్ తర్వాత అనిపిస్తుంది నాకైతే. అంటే ఆ వేరియేషన్స్ బాగున్నాయి. మదర్ క్యారెక్టర్ ఒకటికి ఫ్రెండ్ క్యారెక్టర్కి బీజిఎం బాగా ఇచ్చాడు. మిగతా అదర్ క్యారెక్టర్స్కి అయితే సలార్ నేను ఫస్ట్గా వచ్చి చూస్తాను, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. దిస్ వాజ్ మై ఫస్ట్ టైం, బట్ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అంటే కేజీఎఫ్ తర్వాత మూవీ అనుకోవచ్చు అంతే సల్లారు, బట్ కేజీఎఫ్ మించిక లేదు అంతే. థ్యాంక్ యూ. రికార్డ్స్ కష్టం అంటే యాక్చువల్లీ ఫ్రెండ్ క్యారెక్టర్స్ అన్నీ బాగానే ఉన్నాయి. యాక్చువల్లీ ఫ్రెండ్ క్యారెక్టర్ మాత్రమే కొంచెం ఎక్స్పెషల్లీ చూపించాడు, తర్వాత అర్థమైంది వాడే. లేదు చాలా. సెకండ్ పార్ట్ ఉండొచ్చు, మేబీ ఉంటుంది. ఉంది కాబట్టి కదా సెకండ్ పార్ట్ కోసం వెయిటింగ్. ఇది ఫస్ట్ హాఫే కదా, ఇది సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ అంటే ఫస్ట్ 20 minutes చూడలేదు, బట్ ఇంటర్వెల్ ముందైతే కొంచెం బాగానే ఉంది. సెకండ్ తర్వాత కొంచెం సెకండ్ దగ్గర నుంచి అయితే కనుక కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోయింది మూమెంట్. బ్యాక్గ్రౌండ్ చంపేశాడు నా, అసలు దానికే పిచ్చెక్కేస్తుంది. యా అక్కడక్కడ. యాజ్ పర్ మూవీ కంపేర్ చేస్తే ఇప్పుడున్న కరెంట్ సినిమాస్లో పుష్ప, మన RRR, ఆ తర్వాత మనకి ప్రభాస్ అన్నకి మనకు గట్టి చెప్పుకోవాల్సిన సినిమా ఏంటంటే సలార్. ఎందుకంటే ఇప్పుడు డైరెక్టర్ ఎవరైనా ప్రశాంత్ నీల్ కానీ ఎవరైనా కానీ ప్రభాస్ అన్న కోసం అయితే గట్టి సినిమా చూడొచ్చు. ఎందుకంటే ఆఫ్టర్ గట్టి కంబ్యాక్ అనుకోవచ్చు మనం. కొన్ని ఇయర్స్ ఆల్మోస్ట్ 3-4 years అయిపోతుంది ప్రభాస్ అన్న గురించి మనం చెప్పుకోవడం కానీ, లేకపోతే మనం బయట చెప్పుకోవడానికి కానీ. చాలామంది ట్రోల్స్ చేస్తున్నారు, రాడ్ దింపుతున్నారు అని చెప్పేసి అని. ఈ సలార్ అనే మటుకు అందరికి ఒక నోట్లో రాడ్ పెడుతుంది. ఎంత గట్టిగా పెడుతుంది అంటే ఒక వారం తర్వాత మీకు కలెక్షన్స్ అర్థమవుతాయి. ప్రశాంత్ నీల్ అంటే ప్రభాస్ని ఎలా వాడుకోవాలో ఆల్మోస్ట్ అలా వాడేసుకున్నాడు. కాకపోతే కొన్ని చోట్ల వాడుకోలేకపోయాడు. ఆయనకంటే బెటర్గా చాలామంది వాడుకుంటారు. సపోజ్ మరి రామ్ గోపాల్ వర్మ అయితే ఇంకా వాడుకుంటాడు. ప్రభాస్ అన్నైతే ఇంకా ప్రశాంత్ నీల్తో పాటు ఇంకా మంచి డైరెక్టర్స్ చేతిలో పడితే ఇంకా ఇట్లా మంచి కంబ్యాక్స్ వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం భయ్య. పార్ట్ 2 సంగతి తర్వాత పెడితే పార్ట్ 1 అయితే చింపేసింది భయ్య. ఫస్ట్ అది చూద్దాం. లింక్ ఇప్పుడు అన్ని సినిమాలు కామన్, లింక్ లేకుండా ఏ సినిమా తీస్తలేరు. లింక్ అనేది కమర్షియల్ పార్ట్ పక్కన పెడితే పార్ట్ 1 అయితే ఎంజాయ్ చేయొచ్చు డెఫినెట్గా. థ్యాంక్ యూ. అసలు హాలీవుడ్ని దాటేసింది అనమాట. హాలీవుడ్ని దాటేసి యాక్షన్ సీక్వెన్స్ తీసుకొచ్చింది మన ప్రశాంత్ నీల్ సారే. ఇప్పుడు RRR చాలా బాగుంది, అది ప్రాణం పోసింది సినిమాకి. కానీ RRR కంటే ఎక్కువ యాక్షన్ సీన్స్ ప్లస్ ఆ బ్యాక్ ఎండ్ స్టోరీ, బ్యాక్ ఎండ్ దానికి ఉన్న డెప్త్ అనేది అది బాగా హెల్ప్ అయింది అనమాట మూవీకి. డెప్త్, స్టోరీలో డెప్త్ బాగుంది. థ్యాంక్ యూ బ్రో. అన్న సినిమా అయితే చాలా బాగుందన్న. ప్రభాస్ రాధేశ్యామ్, ఆదిపురుష్ కంబ్యాక్, ఫుల్ కంబ్యాక్. యాక్షన్ ఫిలిం చూస్తే నేనే కదా ఎవరైనా మెచ్చుకోవాల్సిందే. ప్రశాంత్ నీల్ డైరెక్టర్ చాలా బాగుంది. డైరెక్టర్ ఎట్లా వాడుకోవాలో, ఇప్పుడు మంచి డైరెక్టర్ పడితే సినిమా ఇట్టే. అంటే డైరెక్ట్ చేతుల్లో ఉంటుంది మెయిన్.
దానికి ఫిజిక్ బాడీ సూపర్ ఉందన్న సినిమా మాత్రం. యాక్షన్ ఫిలిం ఫుల్, సాంగ్స్ అవి లేకపోయినా ఫుల్ యాక్షన్ ఫిలిం అన్న, చాలా బాగుంది సినిమా అయితే బాగుంది.